తాటి మట్ట కాదు. ఇదేంది నిజంగా చిత్తశుద్ధుండి చెరువులు అవన్నీ అంటే రేవంత్ రెడ్డి గారి అన్నగారైనటువంటి ఈ తిరుపతి రెడ్డి గారి ఏదైతే ఇల్లు ఉందో అది ఎప్పుడో బుల్డోజర్ పెట్టి కుల్లగొడుతుండే. కొట్టినారా? ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది ఏమని? దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి FTL పరిధిలో ఉన్నటువంటి ఇళ్లను ధ్వంసం చేయొద్దు. ఎవరి కోసం ఇచ్చింది? ఎవరు ఇచ్చేలాగా చేసినారు? ఎవరు అవునన్నా కాదన్నా AGPలు ఉంటారు, అంటే గవర్నమెంట్ తరపున ప్లీడర్స్ ఉంటారు. సో ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు ఇచ్చేలాగా చేశారు? స్టే ఎవరు తెచ్చుకున్నారు? మరి కోర్టులు కూడా, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, కోర్ట్స్ కూడా జ్యుడిషియరీ కూడా అంటే ఉన్నోళ్ళకు ఒకలాగా తీర్పిస్తుందా, లేనోళ్ళకు ఒకలాగా తీర్పిస్తుందా? వీళ్ళకేమో స్టే ఇవ్వాలని చెప్పి మీరు చెప్పినారు, కులగొట్టద్దు దుర్గం చెరువు పరిధిలో అని చెప్పి, ఇక్కడ సామాన్యులకేమో కులగొట్టేసేయని చెప్తారా? సో ఏ రకంగా చెప్తారు? సో డెఫినెట్గా ఇది ప్రజల్లోకి కూడా, సార్ నేను జడ్జి గారిని కోరుతా ఉన్నా, ఇది ప్రజలలోకి కూడా టోటల్గా రాంగ్ గైడెన్స్లో వెళ్తుంది. సో కోర్టుల మీద అందరికీ, మాతో సహా అందరికీ నమ్మకం ఉన్నది. సో దయచేసి మీరు సమన్యాయం చేయండి, ఉన్నోడిది కులగొట్టండి, లేనోడిది కులగొట్టండి, అంతేగాని ఈ హైడ్రా మొత్తం కూడా ఒక్క నాగార్జున ఎన్కన్వెన్షన్ తప్ప, గుండెల మీద చేసుకోండి, నాగార్జున ఎన్కన్వెన్షన్ తప్ప మిగతా ఎవ్వడివన్నా కులగొట్టినరా సార్? ఉన్నోళ్ళవి పొంగులెట్టిది కులగొట్టలే, రేవంత్ రెడ్డి అన్నది కులగొట్టలే, తర్వాత మన ఎవరు పట్నం మహేందర్ రెడ్డిది కులగొట్టలే. సో డబ్బున్నోడు విల్లాస్ మోకిలలో కిలకిల మోకాల దాకా నీళ్ళు వస్తే గవి కులగొట్టలే. నిన్న నాచారంలో ఆ వీడియో ఏదో నిన్న పెట్టిన, నేను ఒకసారి చూడండి. ఒక తల్లి కొడుకులు చిన్న షాప్ పెట్టుకున్నారు, ఎక్కడ? బస్ స్టాప్లో, రోడ్డు మీద. ఇప్పుడు ఇది బస్ స్టాపు, ఇదేమో చెప్పులు కుట్టే ఉంటాయి కదా, చెప్పులు కుట్టి చిన్న చిన్న ఒక చెప్పుల షాప్ పెట్టుకొని మహిళా గ్రూప్లో 70,000 వస్తే ఆ 70,000తో తను చిన్న కొట్టు పెట్టుకుంది, రోడ్డు మీదనే పెట్టుకుంది. ఇప్పుడు చెప్పులు కుట్టేటోళ్ళు, చిన్న చిన్న చెప్పులు తయారు చేసి అమ్మేటోళ్ళు అందరూ రోడ్డు మీదనే పెట్టుకుంటారు సార్. దాంట్లో తప్పేముంది? దాంట్లో తప్పేముంది? మీ ప్రతాపము లేనోళ్ళ మీదనా? నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని, మీ ప్రతాపం లేనోళ్ళ మీదనా? ఆ తల్లి కొడుకులు ఇద్దరు ఒకటే ఏడుపు, బోరున ఏడుపు. తను పెట్టినటువంటి లోన్ తెచ్చుకొని 70,000 తెచ్చుకొని మహిళా గ్రూప్లో వచ్చినటువంటి ఆ 70,000తో ఏం చేయొచ్చు? ఆమె కంపెన్సేషన్ ఎవరు ఇవ్వాలి? 70,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని తను బస్ స్టాప్ పక్కనే పెట్టింది. మరి చెప్పులు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారేమో 2,50,000 పెట్టి చెప్పులు కొంటారు కాబట్టి తెగిపోవండి. కానీ బస్సు ఎక్కేటోళ్ళు, బస్సు దిగేటోళ్ళు, లేకపోతే రోడ్డు మీద నడిచేటోళ్ళు, సామాన్యుల చెప్పులు తెగిపోతాయి. ఒక్కొక్కసారి చెప్పులు మీరు నమ్మరు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అన్నీ పోంగా ఒక్కొక్కసారి చెప్పులు కొనాలంటే కూడా గీచి కొనుక్కుంటారు. సామాన్యుల పరిస్థితి ఇంకా దారుణం. ఇప్పుడు 2,50,000 పెట్టి మంచిగా బ్రాండెడ్ చెప్పులు కొనుక్కోవాలని ఎవరికి ఉంటుంది? అంటే పైసలు కూడా ఉండవు. సో అటువంటి అప్పుడు ఏం చేస్తారు? రోడ్డు పక్కన, బస్ స్టాప్లలో, మెయిన్ రోడ్ల మీద చెప్పులు కుట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పులు కుట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు సార్, వెతుకుతూ ఉంటారు సార్. ఇప్పుడు దొరకట్లే సార్ చాలామందికి. రోడ్డు మీద ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరికి అవగాహన లేకుండా అయిపోయింది. చెప్పులు కుట్టేటోళ్ళు ఎక్కడున్నారని చెప్పి అడుక్కుంటూ వెళ్తున్నారు. ఎందుకని? చెప్పులు కుట్టేటోడు ఒక 20,000, ఒక 20 రూపాయలు, 30 రూపాయల చేతిలో పెడతాం. ఓకే, నేను సామాన్యుల గురించి మాట్లాడతా. మీకు నేను మాట్లాడేది తప్పులే అయి ఉండొచ్చు, కానీ సామాన్యుల పక్షాన ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. తరతరాలుగా ఏ ప్రభుత్వం మారినా సామాన్యులకి ఈ కష్టాలు తప్పలేవు. పేదోలుగానే ఉండిపోతున్నారు, గొప్పోళ్ళు మరింత గొప్పోలుగానే అవుతున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఆకలి చావులు, ఆకలితో అలమటించే చాలామంది ఇంకా చస్తూనే బతుకుతూ ఉన్నారన్న విషయాన్ని దయచేసి అనుముల రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. మీకు చెప్పుల షాప్ ఏమడ్డొచ్చింది? GHMCకి చెప్పుల షాప్ ఏమడ్డొచ్చింది? బస్ కడ్డు వస్తుందా? ఇక్కడ ఇది బస్ స్టాప్ ఉందండి, అది పెట్టండి దయచేసి ప్రీతి. సో బస్ స్టాప్, ఇది బస్ స్టాప్ అండి. ఇక్కడ ఆమె ఒక చిన్న డబ్బా పెట్టుకుంది, ఇనుప డబ్బా. అది కూడా ఏ గోడలు కట్టో లేకపోతే ఇది కాదు, ఒక ఇనుప డబ్బా. ఇప్పుడు చెప్పులు కుట్టోళ్ళు ఒక డబ్బా వేసుకుంటారు కదా, మీకు ఐడియా ఉంది కదా.
రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళకంటే తెలియదు, కానీ మనందరికీ తెలుసు. నేను కూడా ఉట్టించుకుంటా అప్పుడప్పుడు. ఇప్పుడు డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో కూర్చొని ఉంటారు. ఆ డబ్బా ఏర్పాటు చేసుకోనికి వాళ్ళు కొద్ది చిన్నపాటి సామాన్లు తెచ్చుకోనికి ఒక 70,000 మా అంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది. రోజుకి ఒక 10 మంది చొప్పులు కుట్టినా, ఒక 10 మందికి అమ్మినా నాకు తెలిసి రోజుకి 500 నుండి ₹1,000 వాళ్ళకి గిరాయికి వస్తుంది. ₹1,000 ₹500 మిగులుతాయి అనుకుందాం. వాళ్ళకి ₹1,000 ₹500 మిగులుతాయి అనుకుందాం. కానీ వాళ్ళ పరిస్థితి ఏందని అడుగుతున్నా. ఈ రోజున అటువంటి వాళ్ళ మీదన మీ హైడ్రా ప్రతాపం చూపిస్తుంది. అటువంటి వాళ్ళ మీదన ఎవరి కోసం ఇదంతా కూడా మీరు చేసేది? ఎవరి కోసం చేస్తున్నారు? నువ్వే చేసేయి. అన్నీ గవర్నమెంట్ రన్ చేయడం అంటే యూట్యూబ్ పెట్టినంత ఈజీ కాదు కదా. నేను కూడా అదే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి. 2,50,000తో చొప్పులు కొన్నంత ఈజీ కాదు గవర్నమెంట్ రన్ చేయడం అనేది. గుర్తుపెట్టుకో. సామాన్యుల పక్షాన నేను మాట్లాడుతున్నా. ఈ రోజున నేను మాట్లాడేది సామాన్యుల పక్షాన, ఉన్నోళ్ళ పక్షాన కాదు. ఉన్నోడు ఎట్లనో ఉంటాడు, తలకిందులు తప్ప చేస్తాడు. 100 కోట్లు పెట్టి నాగార్జున ఇన్కన్వెన్షన్ కుల్లగొట్టినా ఇంకో 100 కోట్లు పెట్టి కట్టుకుంటాడు నాగార్జున. కానీ సామాన్యులు అట్లా కాదు. ఇప్పుడు ఈ ముసలామె ఆమె 70,000 రూపాయలు పెట్టి ఒక డబ్బా కట్టుకొని ఒక డబ్బా పెట్టుకొని మహిళా డ్వాక్రా గ్రూపు ద్వారా వచ్చినటువంటి లోన్ తీసుకొని మళ్ళీ ఆ లోన్కి నెల కట్టాలి. ఇంట్రెస్ట్ ఉండదు, కానీ నెల ఈఎంఐ లాగా కట్టాలి. ఆ 70,000 లోన్ తీసుకొని ఒక డబ్బా వేసుకొని బస్ స్టాప్ పక్కన చొప్పులు కుట్టించుకుంటూ, చొప్పులు తెగిపోయే వాళ్ళకి చొప్పులు కుడుతూ చిన్న ఒక ₹100 ₹200 సామాన్లు పెట్టుకొని వచ్చేపోయే వాళ్ళకి చెప్పులు అమ్ముతుంది. స్లిప్పర్స్ అమ్ముతారు కదా డబ్బాలో, మీకు తెలుసు. మరీ ఎక్కువ మెటీరియల్ ఉండదు, అలా అని కొంచెం మీడియంగా ఉంటుంది. తన కష్టమైంది దాని డబ్బా పెట్టుకోవడం వెనకాల. ఇప్పుడు ఆ 70,000 ఇన్వెస్ట్మెంట్ ఎవరు ఇవ్వాలా? నెల లోన్ ఎవరు కట్టాలా? ఇవన్నీ ఆలోచించాలన్నా. సామాన్యుల పక్షాన నేను మాట్లాడుతున్నా. నువ్వు అన్నా ఈ యూట్యూబ్ పెట్టినంత ఈజీ కాదు అన్నావు కదా. కానీ సగం ఇంటెలిజెన్స్గా ఈ రోజున మేమే పనిచేస్తున్నాం. మీ ఇంటెలిజెన్స్ కూడా పనిచేయదు. ప్రజల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, అదేమనుకుంటున్నారు, సమస్యలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మా యూట్యూబే పసిగడుతుంది. గుర్తుపెట్టుకొని మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు. ఎప్పటికైనా ప్రజల పక్షాన కొట్లాడేది మా స్వంటోళ్ళమే. అర్థమైందా? ప్రజల పక్షం, సామాన్యుల పక్షం కొట్లాడేది మా స్వంటోలే. ఒక తండ్రి ఇల్లు కూలగొట్టిన ఇప్పుడు మొన్న పోయి ఎక్కడ కుక్కడపల్లిలో ఆదివారం రోజు మొత్తం ధ్వంసం చేసినారు. అక్కడ వాళ్ళ బాధ ఏం తెలుసా? అది వాళ్ళది కాదు స్థలం, వాళ్ళు రెంట్ ఇస్తున్నారు. రెంట్ ఇచ్చి రెంటుకుంటున్నారు. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. హైడ్రా ఏం చేసింది? వాళ్ళు రెంటుకుంటున్నారా ఏముంటున్నారా అని అడగలే. సామాన్లు తీసుకుంటారా అని టైం ఇవ్వలే. అంటే నువ్వు అక్కడ షెడ్ కట్టినోడు ఒకడు, రెంట్కి ఇచ్చేటోళ్ళు ఇంకొకరు. ఆ రెంట్కున్న దాంట్లో మిషనరీస్ ఉన్నాయి, కమర్షియల్వి కొంతమంది మిషనరీస్ ఉన్నాయి, కొంతమంది కొన్ని తయారీ చేసే మెషిన్స్ ఉన్నాయి, వాళ్ళ ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, మంచాలు ఉన్నాయి, వంట సామాన్లు ఉన్నాయి, పిల్లల పుస్తకాలు ఉన్నాయి, డబ్బులు ఉంటుంది, చిన్నపాటి బంగారం ఉంటుంది. సో ఇవన్నీ కూడా తీసుకునే సమయం ఇవ్వరా? రెంట్కున్న వాళ్ళు ఏం పాపం చేసిరు? ఇప్పుడు హైడ్రా బుల్డోజర్ పెట్టి దూసుకుపోయేటప్పుడు వాళ్ళ సామాన్లు తీసుకున్న టైం ఇవ్వాలనా? నువ్వు ఆలోచించన్నా. నువ్వు అక్కడ పోయి ఆ క్షణం అక్కడ ఉంటే నీకు వాళ్ళ కష్టాలు అర్థమవుతాయి, వాళ్ళ కన్నీళ్ళు అర్థమవుతాయి. ఆ దృక్పథంతో ఆలోచించాలంటున్నా నేను. ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, దానికి సొల్యూషన్ చెప్పండి. మీరు సొల్యూషన్ చెప్పకుండా ఎవడిల్లు ఎప్పుడు కూలగొడతారో తెలియట్లేదు అంటే ఇది ఈజీ అనుకుంటున్నారా? నిజంగా చెప్పాలంటే మనసే ఉంటే ప్రభుత్వం నడపడం అనేది చాలా ఈజీ. సామాన్యుల పక్షాన ఆలోచించడం చాలా ఈజీ. కానీ రాజకీయ నాయకులకు ప్రజలకు మేలు చేయడం ఇష్టం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకని అన్నీ చేసేస్తే, ప్రజలకు అన్నీ చేసేస్తే వీళ్ళు మన మాట వినరు అనే ఒక చిన్న, మన మోచేతి కింద ఉండరు
అన్న ప్లీజ్ అన్న ఆ పని చేయన్న, అన్న ప్లీజ్ అన్న ఇది చేయన్న, అన్న మా దానికి అది చేయన్న, మా దానికి ఇది చేయన్న అని అడుక్కోవాలి కదా. రోజు వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగాలి కదా, భజనలు చేయాలి కదా, క్లాప్స్ కొట్టాలి కదా. మీరు ఆలోచించండి ఒకసారి. చాలా ఈజీ. అరే 4 కోట్ల జనాభా ఉన్నాం తెలంగాణలో. సింగరేణి లాంటి అద్భుతమైనటువంటి బొగ్గు దేశాల్లో ప్రపంచ దేశాల్లో మనం సరఫరా చేస్తున్నాం. కొన్ని కోట్ల సంపద తెలంగాణలో ఉంది. విపరీతమైనటువంటి ల్యాండ్ వాల్యూస్ ఉన్నటువంటి భూములు ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా తెలంగాణ అప్పులపాలు ఎందుకు అయింది? ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం 90,000 కోట్లు అప్పు చేసింది. నువ్వు క్యాలిక్యులేట్ చేయన్న 9 రోజులు 9 నెలల్లోనే నీకు 90 కోట్ల అప్పు చేస్తే 90,000 కోట్ల అప్పు చేస్తే 9 నెలల్లోనే 90,000 కోట్లు నువ్వు అప్పు చేసినప్పుడు 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత అప్పు ఎంత అవుతుంది? ఇంకా ఇక్కడ ఎవడు అప్పిచ్చే చోటు లేడు. ప్రపంచ బ్యాంకు కోతురట అప్పు చేయనికి. సో ఇట్లా ఎన్ని రోజులు? సో డెఫినెట్గా ఇచ్చి చూడండి. మీకు దమ్ములుంటే మాలాంటి వాళ్ళకి ఇచ్చి చూడండి. మరి రన్ చేసి చూస్తాం. ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్కి ఇస్తారు చూడు, ఒక్కరోజు సీఎం. అట్లా ఇవ్వండి. మరి నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇస్తాడా రేవంత్ రెడ్డి? అడగండి. ఒక్కరోజు సీఎం చేయమనండి, చేసి చూపిస్తాం ఏం చేయాలో. నువ్వేం చేయక్కర్లే, సామాన్యుల పక్షాన ఉంటే చాలు. డబ్బులు ప్రాఫిట్ ఎట్లా తెచ్చుకోవాలో ఉంటే చాలు. ఈ అప్పుల్ని ఎట్లా తీర్చాలనే ప్రణాళిక వేస్తే చాలు. తెలంగాణలో ఎన్ని వేల ఎకరాల పొలాలు ఉన్నాయి, ఎంతమంది రైతులు ఉన్నారు. సో వాళ్ళకు ఇక్కడ నుంచి సంపద మొత్తం అమెరికా లాంటి దేశాలు, యూకే, యుఎస్, ప్రపంచవ్యాప్తంగా వరి కానీ లేకపోతే ఉన్నటువంటి కూరగాయలు కానీ రకరకాల బిజినెస్లు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ అవుతున్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా పక్కన పెట్టి 1-2 ఎకరాల్లో ఆవు పేడతోటి, నేను చెప్తున్నా మళ్ళీ రాసి పెట్టుకోండి, గోమూత్రంతో ఆవు పేడతోటి అద్భుతమైనటువంటి పంట వేసి సక్సెస్ అయిన వాళ్ళని నేను చూపిస్తా. పెట్టు, ప్రతి ఒక్క రైతుకి నువ్వు సబ్సిడీ ఇయ్యి. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయించి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయండి. తద్వారా పెట్టుబడి గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. పబ్లికే ఇంత శాతం అని చెప్పి దాంట్లో వాళ్ళు సంపాదించిన దాంట్లో ఆల్రెడీ ట్యాక్స్ కడుతున్నారు. ట్యాక్స్ మినహా వ్యవసాయదారులు లబ్ధి పొందుతారు. చెయ్యాలనుకుంటే అన్న మార్గాలు చాలా ఉన్నాయన్న. సో అందరు కలిసి అప్పు తీర్చచ్చు. గవర్నమెంట్కి వచ్చే దాంట్లో మందుబాబులు ఎంత కష్టపడుతున్నారు తెలంగాణలో. ఈ మెయిన్ రెవెన్యూ మందుబాబులే ఇస్తున్నారు. మన డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారు లెక్కేయండి సార్. ఏ డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఎంత ఉంది, ఇప్పుడు ఖజానాలో ఎంత ఉన్నాయి, దేనికి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు లెక్కలు తీస్తే గుండు కొరిగించుకుంటారేమో. ఇక మొత్తం లెక్కలు తీస్తే గుండు కొరిగించుకుంటారు. 9 నెలల్లో 90,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టినారు? ఉచిత ఆర్టీసీకా? నన్ను అడిగితే సంక్షేమ పథకాలు కాదండి, ఇంటింటికి పప్పు ఉప్పు ఈ రేషన్ అంటున్నాం కదా, మొత్తం ఆయిల్ ప్యాకెట్లు సామాన్యులకు మొత్తం ఇట్లా చేతిలో పెట్టచ్చు. అయినా కానీ ప్రభుత్వానికి పైసలు మిగులుతాయి. అప్పులపాలు కాదు, ఉన్న కొంచెం అసలు తీర్చుకుంటూ ఇంట్రెస్ట్ అసలు కొంచెం తీర్చుకుంటూ రావచ్చు. ప్రణాళిక వెయ్యాలా, చేయాలని మనసే ఉంటే ఏమైనా చేయొచ్చు అన్నా, గుర్తుపెట్టుకోండి. అంతెందుకు ఇన్ని కంపెనీస్ తెలంగాణలో ఉన్నాయి కదా. వెనకపొంటి ఎలక్షన్స్కు ఈ వంశీరామ్ లాంటోడు, లేకపోతే రాజపుష్ప లాంటోడు, పెద్ద కంపెనీలు, మై హోమ్ లాంటోళ్ళు పెద్ద కంపెనీలను ఏం చేస్తాయన్నా, వీళ్ళకి ఫండింగ్ ఇస్తుంది. ఎలక్షన్ అప్పుడు వీళ్ళకి ఫండింగ్ ఇస్తుంది. ఆ ఫండింగ్ ఏదో నీకు దమ్ము ఉంటే పబ్లిక్ ఇమ్మను, ప్రభుత్వం నడపడానికి ఫండింగ్ ఇమ్మను. నీకు ప్రభుత్వం అప్పు చేయాల్సిన పని లేదు. ఆ కంపెనీ 100 కోట్లు, ఈ కంపెనీ 100 కోట్లు, ఆ కంపెనీ 100 కోట్లు, ఈ కంపెనీ 100 కోట్లు పెడితే ఎంత వస్తుందన్న ప్రభుత్వానికి కంపెనీల నుండే? ఐడియాలు ఉట్కరావాలి చేయాలనుకుంటే. సో దయచేసి ఒక మాట అనే ముందర నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి ప్రభుత్వాన్ని నడపాలంటే.
నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలా. ఈ రోజున తినాలనుకుంటే కూడా తినచ్చు. నేను చెప్తున్నా, తినకుండా ఏ ప్రభుత్వం పనిచేయదు.